నార్త్ అమెరికాలో జరిగిన ఈ రియల్ హారర్ ఇన్సిడెంట్ ని చదివిన తర్వాత నిజమా కాదని 1కి 100 సార్లు ఆలోచించాను. బట్ సమాధానం మాత్రం దొరకలేదు. స్టీవ్ అనే ఒక అబ్బాయి ఫ్లోరా ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. గోల్డ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. నవ్వుతూ ఆ రింగ్ తీసుకున్న ఫ్లోరా, నా ఆన్సర్ నీకు రేపు చెప్తాను అంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఆన్సర్ కోసం వెయిట్ చేసిన స్టీవ్ కి షాక్ తగులుతుంది. ఎందుకంటే ఫ్లోరా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమెను బూడ్చి పెట్టడానికి అక్కడి దగ్గరలో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లారు. వాళ్ళందరితో పాటు స్టీవ్ కూడా కలిసిపోయి వాళ్ళతో వెళ్ళాడు. కానీ స్టీవ్ వెళ్ళింది చనిపోయిన ఫ్లోరాని చూడడానికి కాదు, తను ఇచ్చిన గోల్డ్ రింగ్ ని తిరిగి తెచ్చుకోవడానికి. అంతమందిని చూసిన స్టీవ్ నర్వస్ గా ఫీల్ అయ్యాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఒక రోజు నైట్ ఎలాగైనా సరే ఫ్లోరా చేతి వేలుకున్న ఆ ఉంగరాన్ని తిరిగి తెచ్చుకోవాలని స్టీవ్ ఫ్లోరా సమాధి దగ్గరికి వెళ్ళాడు. స్టీవ్ ఫ్లోరా సమాధిని తవ్వడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా ఒక చెయ్యి బయటపడింది. ఆ చెయ్యికి తను ఇచ్చిన గోల్డ్ రింగ్ తొడిగి ఉంది. స్టీవ్ ఆ ఉంగరాన్ని లాగడానికి ప్రయత్నించాడు, కానీ ఆ వేలికి అది చాలా టైట్ గా బిగుసుకుపోయి ఉంది. అప్పుడే తన వెనక నుంచి ఏదో బలమైన అరుపు తనకు వినిపించింది. ఎలాగోలా ఆ ఉంగరాన్ని చేతి నుంచి తీసేసి స్టీవ్ ఇంటికి బయలుదేరాడు. కానీ దారి పొడుగునా తన వెనక ఏదో అరుపులు, నవ్వులు. అప్పుడే తనకి దూరంలో ఒక తెల్లటి ఆకారం నిలబడినట్టు స్టీవ్ కనిపించింది. స్టీవ్ అడుగు ముందుకేయకుండా ఆగిపోయాడు. ఆ ఆకారం ముందుకి వస్తూ ఉంది. తన ఫేస్ రివీల్ అయింది. స్టీవ్కి అప్పుడే అర్థమైంది తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని. ఆ ఉంగరాన్ని అక్కడే విసిరేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇలాంటి మరిన్ని హాంటెడ్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.